హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు రావటం అనేది జరిగింది. అదేంటంటే మహాత్మా గాంధీ వల్ల భారతదేశానికి స్వాతంత్రం రాలేదా? మరి ఎవరి వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది? మరి గాంధీ మంచివాడా చెడ్డవాడా? మరి నేడు నోట్లపైన మహాత్మా గాంధీ బొమ్మల్ని తీసివేసి సుభాష్ చంద్రబోస్ యొక్క బొమ్మను వేయాలా? మరి నిజానికి భారతదేశానికి స్వాతంత్రం రావడం లోపల మహాత్మా గాంధీ యొక్క పాత్ర లేదా? మరి ఆయన చేసినటువంటి తప్పులు ఏంటివి? మరి ఈరోజు యువత చాలా వరకు మహాత్మా గాంధీ పైన కోపం పెంచుకోవడానికి కారణాలు ఏంటివి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరందరూ కూడా ఈ యొక్క వీడియో కింద ఒక లైక్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చినట్టయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ యొక్క వీడియోలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో ప్రారంభానికంటే ముందు నేను ఒక విషయం చెప్తున్నా. నాకు బాగా ఇష్టమైనటువంటి స్వాతంత్ర పోరాట యోధులలో ఒక వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సో నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి. అయినా సరే ఈ యొక్క వీడియో మహాత్మా గాంధీ గురించి ఎందుకోసం చేయడం జరిగిందంటే వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోని చివరి వరకు చూడకుండా ముందే వీడియో కింద కామెంట్లు పెట్టేటువంటి ప్రయత్నం చేయకండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి అంశం ఏంటిదన్న విషయం మీ అందరికీ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది. కానీ భారతదేశానికి స్వాతంత్రం రావటం లోపల చాలా మంది వ్యక్తులు వాళ్ళ యొక్క పాత్ర, వాళ్ళ యొక్క ప్రాణ త్యాగం అనేది భారతదేశ స్వాతంత్రం రావటంలో కారణం కావటం అనేది జరిగింది. ప్రధానంగా ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, చాచా నెహ్రూ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, బాలా గంగాధర్ తిలక్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, 18 సంవత్సరాల వయసు నిండినటువంటి భగత్ సింగ్ కావచ్చు, ఇలాంటి ఎంతో మంది త్యాగమూర్తుల త్యాగ ఫలితంగా, ప్రాణ త్యాగాల ఫలితంగా ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం రావటం అనేది జరిగింది. మరి నిజం చెప్పుకోవాలంటే ఆ రోజు ఝాన్సీ లక్ష్మీబాయి తనకు పుట్టినటువంటి పిల్లని తన భుజాన వేసుకొని బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేసింది. గొప్ప వీర నారిమణిగా మనం చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి భగత్ సింగ్ కూడా సంతోషంగా ఉరికంబాన్ని ఎక్కి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప వీరుడుగా మనం భగత్ సింగ్ చెప్పుకుంటాం. ఇలా ఎంతో మంది ఎన్ని చెప్పుకున్నా తక్కువనే. మరి సుభాష్ చంద్రబోస్ ఒక సైన్యాన్ని, ఒక ఆర్మీని తయారు చేసి భారతదేశ స్వాతంత్రం కోసం పాటుపడటం అనేది జరిగింది. మరి కొన్ని రకాలైనటువంటి మీడియాలు బ్రిటిష్ దేశానికి సంబంధించిన కొన్ని రకాల మీడియాలు కూడా ఏం చెప్తాయంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రధాన కారణము సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసినటువంటి సైన్యం కారణంగానే మేము భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చామని కొన్ని రకాల బ్రిటిష్ ఛానల్స్ కావచ్చు, బ్రిటిష్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఈ యొక్క విషయాన్ని గురించి చెప్తున్నారు. మరి నిజానికి సుభాష్ చంద్రబోస్ వల్లనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా అంటే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశానికి స్వాతంత్రం రావడం లోపల సుభాష్ చంద్రబోస్ యొక్క పాత్ర ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకోసం అంటే ఆ రోజు ఆయన స్థాపించినటువంటి ఆ యొక్క ఆర్మీ అనేది ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల పైన ఆ ఆర్మీ తోటి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఆ ప్రాంతం నుంచి పారద్రోలేటట్టు చేసిండు సుభాష్ చంద్రబోస్. ఫలితంగా ఆ ప్రాంతం లోపల స్వాతంత్రం రావటం అనేది జరిగింది. ఆ విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రిటన్ సైన్యాన్ని మొత్తాన్ని కూడా భారతదేశం నుంచి తరిమి కొడుతూ ఒక్కొక్క రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తీసుకుని వస్తూ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఈ సందర్భం లోపల ఇంకా మనకు వేరే దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీ సపోర్ట్ ఉంటే మనం పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి బ్రిటన్ సైన్యం పైన దాడి చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో ఆయన ఒకరోజు రష్యాకు ప్రయాణం అవుతున్న సందర్భం లోపల తాను ప్రయాణిస్తున్నటువంటి విమానం దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురయ్యి ఆయన చనిపోయాడని, బ్రతికే ఉన్నాడు అనేటువంటి వార్తలు మనకు బాగా ప్రాచుర్యంలో ఉండటం అనేది జరిగింది. ఆ రోజు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఆర్మీని చూసి బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ కావచ్చు, బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి పై అధికారులు అందరూ కూడా భయపడటం అనేది జరిగింది. బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా మేము భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ప్రధాన కారణము సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఆర్మీ కారణంగానే మేము భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చామని కూడా బ్రిటన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం రావటం లోపల సుభాష్ చంద్రబోస్ యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉండటం అనేది జరిగింది. మరి మహాత్మా గాంధీ వల్ల భారతదేశానికి స్వాతంత్రం రాలేదా? అసలు మహాత్మా గాంధీ మంచివాడా చెడ్డవాడా? అసలు మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రం రావటం లోపల తన యొక్క పాత్ర ఎలా ఉంది? ఈ విషయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి మహాత్మా గాంధీ బాగా డబ్బున్నటువంటి ధనవంతమైనటువంటి కుటుంబం లోపల మహాత్మా గాంధీ జన్మించడం అనేది జరిగింది. ఆయన పెరిగి పెద్దగైన తర్వాత లా చదవడం కోసం ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ ఇంగ్లాండ్ లోపల
లా కంప్లీట్ చేసి దాని తర్వాత ఈ లాకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ కోసం ఆయన దక్షిణాఫ్రికాకు వెళ్ళటం అనేది జరిగింది. దక్షిణాఫ్రికా లోపల ఈయన లా చేస్తున్నటువంటి సందర్భం లోపల అక్కడ నల్ల జాతుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షని ఈయన కల్లారా చూసి ఎలాగైనా సరే ఈ వివక్ష పైన పోరాటం చేయాలని ఒక నిశ్చయానికి వచ్చి ఆ యొక్క వివక్ష పైన పోరాటం చేయాలని మహాత్మా గాంధీ నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. దాంతో పెద్ద ఎత్తున దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి నల్ల జాతీయులందరినీ కూడా ఏకం చేసి వాళ్ళ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేసి అక్కడ వాళ్ళకి జరుగుతున్నటువంటి వివక్ష పైన కోర్టు లోపల వాదించి విజయం సాధించడం అనేది జరిగింది. ఆ విధంగా ఆ రోజు ఆయన సాధించినటువంటి విజయం కారణంగా అక్కడ ఉండేటువంటి ఫస్ట్ క్లాస్ ట్రైన్ల లోపల నల్ల జాతీయులు కూడా ప్రయాణించడానికి ఒక కారకుడుగా మహాత్మా గాంధీ నిలవటం అనేది జరిగింది. అందుకోసమే సౌత్ ఆఫ్రికా లోపల అక్కడ ఫాదర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాకు చెప్పుకునేటువంటి నెల్సన్ మండేలా కంటే ఎక్కువగా మహాత్మా గాంధీని అక్కడ ప్రేమించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినట్టయితే అక్కడ వీధి వీధిన మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి స్టాచ్యూస్ మనకు అక్కడ కనబడటం అనేది జరుగుతుంది. అంత గొప్పగా అక్కడ మహాత్మా గాంధీని వాళ్ళు ఆరాధించడం, గౌరవించడం అనేది చేస్తారు. అంటే వాళ్ళ దేశ జాతిపిత అయినటువంటి నెల్సన్ మండేలాతో పాటు సమానంగా మహాత్మా గాంధీని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రేమించడం అనేది జరుగుతుంది. మరి మన దేశంలో ఉండేటువంటి ప్రజలు మహాత్మా గాంధీని ఎందుకు విమర్శిస్తున్నారు? మరి వీళ్ళకి సరైన అవగాహన లేదా? మరి వీళ్ళని ఎవరు పక్కదారి పట్టిస్తున్నారు? ఈ విషయం గురించి ఇప్పుడు చర్చిద్దాం. మరి సౌత్ ఆఫ్రికా లోపల నల్ల జాతీయుల పట్ల పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ 1915 సంవత్సరం లోపల భారతదేశానికి రావటం అనేది జరిగింది. మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశం లోపల బ్రిటిష్ వాళ్ళు మన పైన చేసినటువంటి పెత్తనం గురించి, మన పైన చేసినటువంటి వాళ్ళ దాడుల గురించి మొత్తం కూడా అవగాహన చేసుకున్న తర్వాత ఎలాగైనా సరే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలన్న ఉద్దేశంతో భారతదేశ ప్రజల తరపున మహాత్మా గాంధీ పోరాటం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆయన పోరాటం అనేది 1915 నుంచి ప్రారంభిస్తే 1947లో భారతదేశానికి స్వాతంత్రం రావడంతో ఆయన పోరాటం ఆగిపోయిందంటే ఆగిపోలేదు. మరి ఆయన రకరకాలైనటువంటి ఉద్యమాలు తీసుకుని వచ్చింది. ఫిట్ ఇండియా ఉద్యమం కావచ్చు, చంపారాన్ ఉద్యమం కావచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, ఇలాంటి రకరకాల ఉద్యమాలతోటి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ ఏకం చేసి అందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళ పైన పోరాటం చేసేటట్టు మహాత్మా గాంధీ మన అందరినీ కూడా ఒకే దారిలో నడిపించడం అనేది చేసిండు. ఆ విధంగా ఆయన చేసినటువంటి అనేక రకాల ఉద్యమాల ఫలితంగా 1947 ఆగస్టు 15 రోజు భారతదేశానికి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. మరి నిజానికి 1947 ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్రం వచ్చింది. కానీ ఆ రోజు భారతదేశంలో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు ఏ ఒక్క వ్యక్తి సంతోషంగా లేడు. ఎందుకోసం అంటే పాకిస్తాన్ లో ఉండేటువంటి చాలా మంది హిందువుల పైన అక్కడ ఉండేటువంటి ముస్లింలు దాడి చేసి ఎంతో మంది హిందువులను చంపేస్తే భారతదేశంలో ఉండేటువంటి హిందువులు ఇక్కడ ఉండేటువంటి ముస్లింల పైన దాడి చేసి ముస్లింలు చంపివేయటం అనేది జరిగింది. ఆ సమయం లోపల అక్కడ న్యూస్ పేపర్లు కానీ మీడియా కానీ లేకపోవటం వల్ల ఎంతమంది చనిపోయారంటే విషయం ఎవరికి కూడా క్లారిటీగా తెలియదు. కానీ దాదాపు లక్షల్లో చాలా మంది వ్యక్తులు ఆ రోజు చనిపోవటం అనేది జరిగింది. మరి ఆ రోజు ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వ్యక్తి కారణంగా మనం చెప్పుకుంటాం. మరి 1947 ఆగస్టు 15 తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. 1948 మరి జనవరి 30 తారీఖు రోజు మహాత్మా గాంధీని గాడ్సే అనేటువంటి వ్యక్తి కాల్చి చంపటం అనేది జరిగింది. మరి ఆయన ఎందుకోసం చంపిండంటే ఆయనకున్నటువంటి భావజాల ఆధారంగా, ఆయనకున్నటువంటి వేరే విషయాల ఆధారంగా మహాత్మా గాంధీని చంపడం జరిగింది. మరి చాలా వరకు సమాజంలో మహాత్మా గాంధీ పైన కోపం రావడానికి ఒక ముఖ్య అంశం ఏంటంటే భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారిని ప్రధాని చేయడానికి ప్రధాన కారణం మహాత్మా గాంధీ అని చాలా మంది వ్యక్తులు భావిస్తారు. ఆ రోజు జరిగినటువంటి ఒక సమావేశం లోపల 11 మంది ఓటేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాకుండా కేవలం ఒక్క ఓటేసినటువంటి నెహ్రూని ప్రధానమంత్రిగా చేయడానికి ముఖ్య కారణం మహాత్మా గాంధీ అని భావిస్తారు. మరి నిజానికి ఆ రోజు మహాత్మా గాంధీ ఆ విధంగా ఎందుకోసం చేసిందన్న విషయం ఎవరి దగ్గర సరైనటువంటి సమాచారం లేదు. అయినా సరే ఆ విషయం లోపల మనం అందరం మహాత్మా గాంధీని విమర్శిస్తాం. ఇక్కడ మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటంటే మహాత్మా గాంధీ పుట్టుకతోనే ఒక ధనవంతమైనటువంటి ఒక కుటుంబంలో జన్మించిండు. నిజానికి ఆయన భారతదేశం తరపున పోరాడాల్సినటువంటి అవసరం లేదు, కానీ పోరాటం చేసిండు. ఆయన చిన్నప్పటి నుంచే చాలా అందమైన బట్టలు, సూటు బూట్ వేసుకొని పెరిగినటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి ఒక సామాన్య మానవుడు, ఒక అత్యంత పేదరికంలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా అయితే జీవిస్తుందో అలాంటి బట్టలను ధరించి సామాన్యమైన జీవితాన్ని గడిపింది. తన బట్టలు తానే ఉతుక్కున్నాడు, తన ఆహారం తానే వండుకున్నాడు, తన ఇంటిని తానే శుభ్రపరుచుకున్నాడు. ఒక అత్యంత పేదరికంలో ఉండేటువంటి వ్యక్తి ఏ విధంగా జీవిస్తుందో ఆ విధంగా జీవించండు. తాను బతకాలనుకుంటే చాలా సుఖవంతమైన జీవితాన్ని కూడా బతకొచ్చు. ఎందుకోసం ఆయన పుట్టుకతోనే ధనవంతుడు. ఆ కాలంలోనే ఇంగ్లాండ్కి వెళ్ళి చదువుకున్నాడంటే వాళ్ళు ఎంత ధనవంతమైన కుటుంబంలో మహాత్మా గాంధీ జన్మించడం మీరు అర్థం చేసుకోవచ్చు. అయినా సరే భారతదేశ స్వాతంత్రం కోసం ఆ రకమైన జీవనాన్ని కొనసాగించాడు. మరి మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే
మహాత్మా గాంధీ ఇంత పోరాటం చేసి భారతదేశానికి ఏదైనా ప్రధానమంత్రి అయ్యాడా, లేదా గవర్నర్ అయ్యిందా, లేదా ఎమ్మెల్యే అయ్యిందా, లేదా మినిస్టర్ అయ్యిందా, లేదా ఇంకేదైనా చిన్న పోస్టుల్లో ఏదైనా అధికారాన్ని అనుభవించిందా? లేదు కదా. మరి ఆయన అంత పోరాటం చేసి, నిస్వార్థంగా పోరాటం చేసి, ఏమీ ఆశించకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిండు. ఒకవేళ మీరు అనుకున్నట్టే ఆయన భారతదేశ ప్రధానమంత్రో, లేకుంటే భారతదేశానికి ఉప ప్రధానమంత్రో, భారతదేశ రాష్ట్రపతో, భారతదేశ ముఖ్యమంత్రో, ఇలాంటి ఏదైనా ఒక హోదాలో ఆయన ఉండింటే ఆయన స్వార్థం కోసం ఇవన్నీ పనులు చేసిండని మనం అనుకోవచ్చు. కానీ ఏ పదవిని కూడా ఆయన ఆశించలేదు. పోనీ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎవరైనా సరే భారతదేశంలో ఏదైనా పదవులలో ఉన్నారంటే ఎవరూ లేరు. మరి ఆయన చేసినటువంటి ఈ నిస్వార్థమైనటువంటి సేవని ఎందుకు ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఆయన పైన అనవసరంగా విమర్శలు చేస్తున్నారు? ఈ సమయంలో మనం చేయాల్సినటువంటి పోరాటం మహాత్మా గాంధీ పైన కాదు, నోట్ల పై ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఫోటో తీసి ఇంకొక జాతీయ నాయకుడు ఫోటో వేయడం పైన కాదు. మనం చేయాల్సినటువంటి పోరాటం భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం పైన మనం పోరాటం చేయాలి. భారతదేశంలో ఇప్పటికి కూడా నిరక్షరాస్యులు ఉన్నారే, వాళ్ళపైన మనం పోరాటం చేయాలి. భారతదేశం ఇంకా నేటికి స్వాతంత్రం వచ్చి మనకు 79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది, కానీ అభివృద్ధి చెందిన దేశంగా మారకపోయింది. దానికి కారణాలు ఏంటి? ఆ కారణాలపైన మనం పోరాటం చేయాలి. సమాజంలో ఉన్నటువంటి కుల వివక్ష, మత వివక్ష, ఇలాంటి విషయాలపైన మనం పోరాటం చేయాలి. ఇలాంటివన్నీ వదిలేసి అనవసరమైన విషయాలపైన మనం మాట్లాడినట్టే దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులని, మన దేశ నాయకులని, మన దేశ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీని మనమే విమర్శించినట్టయితే పక్క దేశాలు విమర్శించకుండా ఉంటాయా? కాబట్టి మన దేశానికి సంబంధించిన వ్యక్తులను మనమే గౌరవించుకోవాలి. వారి గౌరవాన్ని పెంపొందించేటువంటి పనులు మనం చేయాలి. కానీ మనమే విమర్శించినట్టయితే, మనల్నే మనం తక్కువ చేసుకున్నట్టయితే పరాయి దేశాలు కూడా మన పైన దాడులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మన వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని మనం ఎప్పుడు కూడా కించపరచుకోరాదు. ఏ విషయం తెలియకుండా, సరైనటువంటి అవగాహన లేకపోయినా ఒకరిపైన ఒకరు నిందలు వేసుకోవడం అనేది కూడా చాలా వరకు తప్పు. కాబట్టి సో ఇప్పటికైనా మీరు మహాత్మా గాంధీ గురించి తెలుసుకొని ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి నేను చెప్పినటువంటి అంశం లోపల మీకు ఏమైనా తప్పులుగా అనిపించినట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటిని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్.